హైదరాబాద్లో గణేష్ నిమజ్జన మహోత్సవం కొనసాగుతోంది. 11 రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథుడు ఇక సెలవంటూ కూడా గంగమ్మ ఒడికి చేరుకుంటున్నాడు. భక్తుల కోలాహలం మధ్య శోభాయాత్రకు అన్ని ఏర్పాట్లు స్టార్ట్ అయ్యాయి. ప్రస్తుతం శోభాయాత్ర కొనసాగుతున్నాయి. ఇటు పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. నగరంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. వేటిగా గణేష్ ఉత్సవాల్లో కీలక ఘట్టానికి వెళ్లైంది. ఖైరతాబాద్ మహాగణపతి భారీ శోభాయాత్ర, బాలాపూర్ లడ్డు వేలంపాట హైలైట్ గా నిలవనున్నాయి. సిటీలోని భారీ విగ్రహాలు ఊరేగింపుగా గంగ ఒడికి చేరనున్నాయి. ఇక విద్యాలయాలు, పలు ఆఫీసులకు సెలవు ప్రకటించడంతో లక్షలాది మంది నిమజ్జనోత్సవానికి తరలిరానున్నారు. ఇప్పటికే 30,000 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇక నేడు రేపు ట్యాంక్ బండ్ కిటకిటలాడనుంది. సాగర్లో సంబరం అంబరాన్ని అంటనుంది. ఇక గ్రేటర్ హైదరాబాద్ నగరంలో 20 ప్రధాన లేక్లతో పాటు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 72 కృత్రిమ కొలనులో నిమజ్జనాన్ని కోసం ఏర్పాట్లు చేశారు. నగరంలోని అన్ని ప్రధాన లేక్లలో 134 స్థిర క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లను కూడా ఉంచారు. అటు హైడ్రా, పర్యాటక శాఖ సమన్వయంతో హుస్సేన్ సాగర్లో 9 బోట్లను, డిఆర్ఎఫ్ టీంలను, 200 గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచారు. నిమజ్జనం సందర్భంగా 30,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 13 కంట్రోల్ రూమ్లలో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 303 కిలోమీటర్ల మేర ప్రధాన ఊరేగింపు మార్గంలో గణేష్ విగ్రహాల నిమజ్జన ఊరేగింపు సజావుగా జరిగేందుకు 160 గణేష్ యాక్షన్ టీంలను రంగులోకి దింపారు. ఇక వేడుకల్లో స్వచ్ఛతకు పెద్దపీట వేసేలా 14,486 మంది శానిటేషన్ వర్కర్లు 3 షిఫ్టుల్లో పనిచేస్తున్నారు. నిమజ్జనం జరిగే ప్రదేశాలతో పాటు ఊరేగింపు జరిగే మార్గంలో మొత్తం 56,187 తాత్కాలిక లైటింగ్ను కూడా ఏర్పాటు చేశారు. ఇక 3 షిఫ్టుల్లో పనిచేసేలా అంబులెన్స్లతో సహా 7 మెడికల్ క్యాంపులను కూడా సిద్ధంగా ఉంచారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్ వరకు శోభాయాత్ర జరగనుంది. ఇక సికింద్రాబాద్, పాట్నీ, రాణిగంజ్, ట్యాంక్ బండ్, టోలీచౌకి, మెహదీపట్నం, ఖైరతాబాద్, టపాచ్బుత్రా, ఆసిఫ్ నగర్, అదేవిధంగా ఎంజే మార్కెట్ ప్రధాన రహదారులపై కూడా ఇతర వాహనాలకు అనుమతిని నిరాకరించారు. ఎన్టీఆర్ స్టేడియం, కట్టమైసమ్మ టెంపుల్, పబ్లిక్ గార్డెన్స్, బుద్ధ భవన్ వెనుక ఆదర్శ నగర్, బీఆర్కే భవన్, ఖైరతాబాద్, ఎంఎంటీఎస్ స్టేషన్లలో పార్కింగ్ను కేటాయించారు.